పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో భాగ్యనగరంలో ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. అలాగే ప్రతి వారానికి 5 రోజులు ర్యాలీలు, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాలు ర్యాలీలు నిర్వహించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మరి డాక్టర్ సౌమ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. జీవహింస మహాపాపం, శాకాహారమే అమృతాహారం అనే సత్యాన్ని తెలియని వాళ్ళకి తెలియచెప్తున్నాం. ధ్యానం వల్ల ఆరోగ్యం, శాకాహారం వల్ల ఆనందం వస్తుందని పాంప్లెట్లు పంచుతూ అందరూ ధ్యానం చేసుకోవాలని, మాంసం మానేయాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఈ శాకాహారాలు నిర్వహిస్తున్నాం. మిత్రులారా, థ్యాంక్ యూ. స్లోగన్స్ చెప్పాలా? శాకాహార ర్యాలీకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింసా జగత్కి, అహింసా జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, అహింసా జగత్కి. జై బోలో బత్రి మహారాజ్ కి, జై బోలో బత్రి మహారాజ్ కి, జై బోలో బత్రి మహారాజ్ కి. ఇంకొకరు మాట్లాడతారా? ఏది సౌమ్య, ఏది రెడీ అవుతుందా? ఈ అహింసా ర్యాలీకి అహింసా ఫౌండేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ప్రతి జీవి ఈ భూమి మీదకి ఎవరికైతే రైట్స్ ఉన్నాయో, అంటే ప్రతి జీవికి వినబడతలే, ప్రతి జీవికి అందరికీ భూమి మీద బతికే ప్రతి జీవికి ఒకటే విధమైన రైట్ ఉంది. అది మనిషికే ఒక రైట్ ఉంది, లేకపోతే జంతువులకే ఒక రైట్ ఉంది అని అట్లా కాకుండా సమానమైన జీవ హక్కులని మనం పోరాడేదే ఈ అహింసా ఉద్యమం అండి. దీనివల్ల మనిషి ఆనందంగా ఉంటాడు, ప్రతి జీవి కూడా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలండి. శాకాహార జగత్లో భాగంగా ఈరోజు మనం సికింద్రాబాద్లో అద్భుతంగా శాకాహారాలు నిర్వహించుకున్నాము. విచ్చేసిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు. ఇలాగే ప్రతి చోట ర్యాలీలు జరుగుతూ మన ప్రపంచమంతా శాకాహారమయం జరగాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి దివ్య నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా అద్భుతంగా ర్యాలీ చేసుకున్నాము, అహింస ర్యాలీని. అలాగే ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తూ సిటీలో ఎన్నో ర్యాలీలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో, సికింద్రాబాద్లో కూడా ఈరోజు ఎంతో అద్భుతంగా, అలాగే జూన్ 21 యోగా డే సందర్భంగా కూడా మేము ఈ ర్యాలీని చేయడం జరిగింది. బొమ్మకంటి సౌమ్య గారి ఆధ్వర్యంలో స్మైల్లెస్ ఫౌండేషన్ గ్రాండ్ ఏదో ఉంది, మినర్వా గ్రాండ్, ఓకే, మినర్వా గ్రాండ్ దగ్గర నుంచి హరిహర కళాభవన్ వరకు మనము ఇవాళ ఎంతో అద్భుతంగా ర్యాలీ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ జీవహింస మానుకోవాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరిలో ఈ మార్పు అనేది రావాలని చెప్పి సిటీలో పలు సెంటర్ల నుంచి, అలాగే పైమా, అలాగే అహింస పరమోధర్మ అందరూ కలిసి ఈ ర్యాలీని ఎంతో సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ. ఇలాగే కార్యక్రమాలు ఎన్నో హైదరాబాద్లో నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కానీ గో సంరక్షణ కొరకు ఎన్నో స్వచ్ఛత సేవా సంస్థలు, మరి డాక్టర్ సౌమ్య లాంటి వాళ్ళు, ఎన్జిఓస్, మరి పిరమిడ్ గౌరవనీయులు పెద్దలు సుభాష్ పత్రి ఆశీస్సులతోటి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, మరి ప్రజల్లో మరింత చైతన్యవంతం కావాలనే ఉద్దేశంతో ర్యాలీలు నిర్వహించి గోవుల యొక్క ప్రాధాన్యత, గో సంరక్షణ చేసే ప్రాధాన్యత, హిందూ మతంలో గోవులకున్న విశిష్టత గురించి
ఈరోజు మరి కార్యక్రమాల ద్వారా చెప్పే సాహసం చేసినందుకు గౌరవనీయులు మరి రజిత గారికి, సౌమ్య గారికి, మరి మన లలిత నిఖిత గారికి, మరి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో గోవధ అన్నది ఎంత దూరం వెళ్తుందంటే ఈరోజు కబేలాలో పెట్టి మరి గోవులను ఎక్స్పోర్ట్ చేయడము, గోవులను చంపడం మనం చూస్తున్నాం. అటువంటి ఎంతవరకు వీలుంటుందో ఇప్పటికీ కొన్ని సంస్థలు ఆపినప్పటికీ కూడా ఇంకా వేదావిధిగా నడుస్తున్నాయి. కనుక గోమాత అన్నది ఈరోజు మనందరికీ కూడా మరి మాత లాంటిది. అటువంటి మాతని ఈరోజు సంరక్షించుకునే బాధ్యత సమాజంలో మనందరిపై ఉన్నది. దీని గురించి ఇటువంటి కార్యక్రమం చేసిన మరి ఆర్గనైజేషన్స్కు మరి వచ్చి సహకరించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కూచిపూడి కానీ భరతనాట్యం కానీ చేసిన చిన్నాళ్ళకు కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దీవించడానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ. సూపర్ సార్. నెక్స్ట్ మనం శ్రీ వేదాంతం రామలింగ శాస్త్రి. అందరికీ నమస్కారం. నాకేం మిగులుతుంది, నేను ఎంత మిగుల్చుకుంటాను, నేను ఎంత ఆస్తిపరుణ్ణి అవుతాను అనుకునే ఈ రోజుల్లో, ఈ కలికాలంలో వాళ్ళకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మి గో సంరక్షణ కోసం త్యాగం చేస్తూ దాదాపుగా 100 ఆవులని పోషిస్తూ ఎంతో శ్రమిస్తున్నటువంటి మా చిరంజీవి సౌమ్య, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నగారు, వీళ్ళందరికీ యావత్ భారతదేశం రుణపడింది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు వీళ్ళు. ఆవు అంటే అమ్మ. అమ్మని ఎలా మనం గౌరవిస్తామో ఈ రోజున ఈ సౌమ్య వాళ్ళ కుటుంబం గో సంరక్షణ కూడా అంత అద్భుతంగా చేస్తున్నారు. దాంతోపాటు అమ్మలాంటి కూచిపూడి నాట్యాన్ని కూడా వీళ్ళు పోషిస్తున్నారు. ఎందుకు కూచిపూడి నాట్యం గురించి అమ్మ అంటున్నానంటే, భరత మహర్షి చెబుతాడు, నతత్ శాస్త్రం నతత్ శిల్పం నసా విద్య నసా కళ నసా యోగో నసత్ కర్మ నాట్యేస్మిన్ ఎన్న దృశ్యతే యో అయం స్వభావో లోకస్య సుఖదుఃఖ సమన్వితః సో అంగాత్ అభినయోపేతో నాట్యమేతద్ భవిష్యతి అని. నాట్యంలో లేనిది లేదు. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అణువు, మంచి చెడు అన్నిటినీ ఉద్భేదించేటువంటి మహత్తరమైన కళారూపం కూచిపూడి నాట్యం. పొద్దున్నుంచి వీళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో బాగా అలసిపోయినారు. దాంతోపాటు ఈ పిల్లలందరూ నృత్యం చేశారు. ఈ గో సంరక్షణ ఇది అద్భుతమైన కార్యక్రమం. నేను కూచిపూడి నుంచి ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమానికి రావాలా అనుకుంటూ వచ్చాను, కానీ చాలా ఆనందంగా అనిపించింది నాకు. చాలా సంతోషం. మా సౌమ్య ఇంకా ఎదగాలి. తను డాక్టర్ అయి ఉండి నాట్యం పట్ల, ఈ గో సంరక్షణ పట్ల ఇంత మక్కువ చూపిస్తోంది. అలాగే ఇందాక పార్వతీ కళ్యాణమా మీరు ఏమిటి చేసింది? శివ కళ్యాణం ఎంత బాగా చేశారు ఆ పిల్లలు. డ్యాన్స్లో గ్రేస్ ఉంది, అది కావాలి. అట్లా మీరొక్కళ్ళే కాదు, వీళ్ళొక్కళ్ళే కాదు, అందరూ బాగా చేశారు. ఇంకా బాగా చేస్తారు, ఇంకా బాగా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి అందరూ. ఈ నేర్చుకుంటున్న వాళ్ళందరూ మీ పక్క ఇళ్లలో ఉన్న పిల్లలకు కూడా నేర్పేలాగా మీరు బోధించాలి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కె శ్రీనివాస్ ప్రసాద్ సార్ని కూడా ఒక్కసారి మీ మెసేజ్. గో సంరక్షణ కోసం ఎంతో సంకల్పించి మరి గోవు చక్కగా ఉండాలి అని ఎన్నో గోవులని వాళ్ళు రెస్క్యూ చేసి వారి గోశాలలో మొన్న బక్రీద్ కూడా సేవ్ చేయడం జరిగింది. 200 గోవులు. మరి సార్ ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటారు. సార్ మెసేజ్ ఒక్కసారి తీసు. జై గోమాత. సౌండ్ రావట్లేదు. జై గోమాత. గోత్రమున్నవాడు గోవుని కాపాడాలి.
మీ అందరికీ గోత్రం ఉంది అని నేను అనుకుంటున్నా. లేని వాళ్ళు చేతులు ఎత్తండి. గోత్రం ఉన్నవాడు గోవును కాపాడాల్సిందే. భారతీయ సనాతన ధర్మానికి మూలమైన గోమాతను కాపాడుకుంటే మన ధర్మం. ఇవాళ ఈ చిన్నారులందరూ మన సంస్కృతిని మన ముందు ప్రదర్శించారు. ఇది ఆరిపోకుండా చాలామంది గురువులు ఇప్పటికీ ఈ పాశ్చాత్య పోకళ్ళు వచ్చినప్పటికీ కూడా వీటిని కాపాడుతున్నారంటే అదే విధంగా సనాతన ధర్మానికైనా మన గోవుని, గంగని, గీతని ఇవి కాపాడుకోగలిగితే మన సంస్కృతి నిలబడుతుంది. గోమాతకి మన అండ ఉండాలి. ఆ పద్మ గారు నిజంగా ఆ సంకల్పించి వీళ్ళకి ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉన్నది అంటే గో సంరక్షణ మాత్రమే ఇచ్చారు. ఆవిడ వైద్య రంగంలో ఉన్నా కూడా గో సంరక్షణ అనేది ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుని వాళ్ళ అన్నగారు కానీ తండ్రి గారు కానీ వీళ్ళందరూ చేస్తున్న సేవ అనితర సాధ్యం అసాధ్యం. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం సహకారం ఇస్తూ మన సంస్కృతిని, మన గోమాతని కాపాడుకోవాలని మేమందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత. మరి ఈ చిన్నారులందరికీ శ్రీ వేదాంతం రామలింగ శాస్త్రి గారి చేతుల మీదుగా చిన్న ఫెలిసిటేషన్. మ్యూజిక్ శరణం గచ్ఛామి.
జగదంబికే అంబే అంబికే జగదంబికే శ్రీజా సంపూజితే శ్రీజా. ఒక్క నిమిషం, ఎవరు వెళ్ళొద్దండి, స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం అందరినీ. ఎవరు వెళ్ళొద్దు. అలాగే లాస్ట్లో గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఒక ఇన్విటేషన్ ఉందండి. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం పిఎంసి నుంచి రవిశంకర్ గారు వచ్చారు. మనకి ఈ ప్రోగ్రాం ఆగస్టు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ఎంతో అద్భుతంగా ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం నిర్వహించుకుంటున్నాము. సో అంతా ఫ్రీయేనండి. మనకి అక్కడ వసతి భోజనం అంతా ఫ్రీనే ఉంటుంది. టికెట్ ఏం లేదు సార్, మనదంతా ఫ్రీనే. మన పిఎస్ఎస్ఎం పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనకు అంతా ఫ్రీనే ఉంటుంది. అలాగే ఈ ప్రోగ్రాం అందరూ వచ్చి సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మళ్ళీ అనౌన్స్ చేస్తున్నానండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరగనుంది. వేదిక మహతి ఆడిటోరియం, టౌన్ క్లబ్ ఎదురుగా, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రోగ్రాం 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. సో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ ప్రోగ్రాం కోసం వివరించడానికి మనతో పాటు రవిశంకర్ గారు ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మనం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. ఈసారి కూడా తిరుపతిలో టౌన్ క్లబ్ ఎదురుగుండా మహతి ఆడిటోరియం, తిరుమల తిరుపతి దేవస్థానం వారి మహతి ఆడిటోరియంలో ఆగస్టు 22 నుంచి ఆగస్టు 28 వరకు 7 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి నైట్ 9 వరకు రోజుకి 6 గంటలు అఖండ ధ్యానం, అంటే ఉదయం 3 గంటలు, తర్వాత సాయంత్రం 3 గంటలు. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి స్ఫూర్తితో, స్వర్ణమాల పత్రిజీ గారి స్ఫూర్తితో మనం చేసుకుంటున్నాం. కాబట్టి అందరికీ ఇదే ఆహ్వానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి సహకారంతో, అలాగే పిఎంసి వారి పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. కాబట్టి అందరికీ ఇదే ఆహ్వానం. మరి ఇక్కడ పాంప్లెట్స్ ఉన్నాయి, అరుణ మేడం ఉన్నారు అక్కడ, మీకు అక్కడ పాంప్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆగస్టు 22 నుంచి ఆగస్టు 28 వరకు మేడం చెప్పినట్టుగా అన్నీ అక్కడ ఫ్రీ ఉంటాయి. ఓన్లీ మీరు అప్ అండ్ డౌన్ టికెట్ ఛార్జెస్ పెట్టుకొని రావాలి. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి ఫ్రీ అకామిడేషను, మళ్ళా అక్కడ మరి రోజుకి 6 గంటల ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే గురువుల సందేశాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలాగా ఎంతసేపు మనం ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ చూసాము. మరి ఒకసారి మరి డాక్టర్ సౌమ్య గారికి కూడా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుందాం. అలాగే పద్మ గారితో కూడా మేము ఎంతో సేవ చేశాము, ఎన్నో ప్రచారాలు చేశాం. సో ఈ సందర్భంగా ఆవిడకి కూడా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవని కూచిపూడి నిలయం నుంచి మేడంని సన్మానం చేసుకోవాల్సిన కోరు. రవిశంకర్ గారిని ఒకసారి, శ్యామ్ సుందర్ గారిని కూడా సన్మానించుకుందామండి. అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. లాస్ట్గా ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాము. ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తున్నామండి, తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రాంకి ఎంతోమంది ఋషులు, యోగులు, అలానే ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు తిరుపతి ప్రోగ్రామ్కి వస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆగస్టు 22 నుంచి 28 వరకు ఈ ప్రోగ్రాం జరగనుంది. మహతి ఆడిటోరియం,